ఇదివరకు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని నిరసన చేసిన ఎమ్మెల్సీ కవితక్క ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని సుతం అసెంబ్లీ ముంగట పెట్టాలని మల్లోపారి నిరసన బాట పట్టింది. ఇయాల ధర్నాల పాల్గొన్న కవితక్క ఏం మాట్లాడింది, ఏం కథ పురాగారుసుకుందాం పని. అనేక కార్యక్రమాలు చేస్తాడు, సత్యశోధక పరిశోధన లాంటి సంస్థలను పెడతారు, బోలెడన్ని పుస్తకాలు రాసి మరి ఎన్నో రాసి జాతిని జాగృతం చేస్తేనే ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు హక్కు విషయం అయితేనేంది, చదువు విషయం అయితేనేంది మనం ముందుకు వచ్చినాం. ఉట్టుటిగా అడుగుతలేం, మనం పొదువోకు అడుగుతలేం. బాజాప్తా అసెంబ్లీలో జ్యోతిబా పూలే బొమ్మ చూస్తే మనకు ధైర్యం రావాలి, స్ఫూర్తి రావాలి. అందుకోసమే అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలని అడుగుతున్నాం. 15 ఏళ్ల కింద ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఇగో గిట్లనే దీక్ష చేసి మరి అంబేద్కర్ గారి విగ్రహం కావాలని అడిగితే ఆనాడు కూడా ఇట్లనే తిరిమరి మాటలు మస్తు మంది మాట్లాడిరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే పోతాం తప్పితే వెనక్కి పోయేది లేదు. ఎందుకంటే ఇందులో స్వలాభం లేదు. ముందు చూపుతోని బీసీల కోసం ఎంతో చేసిన పూలే విగ్రహం అసెంబ్లీలో ఉంటే అందరికి స్ఫూర్తినిచ్చినట్టు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాల్సిందేనని ఎమ్మెల్సీ కవితక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇక మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం పెట్టిన బీసీ బిల్లు మీద కూడా గిట్ల మాట్లాడింది. మీరు ఖచ్చితంగా ఆ బిల్లు ఎక్కడుందో చెప్పాలి. అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ అయి 4 వారాలైంది. 4 వారాలైన తర్వాత గవర్నర్ దగ్గర ఉన్నదా, మరి గవర్నర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి పోయిందా, ఏమైందన్న విషయం ఇప్పటివరకు చెప్తలేరు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇక బిల్లు పాస్ కాగానే తెల్లారే అఖిలపక్షం దోల్కొని ప్రధానమంత్రి దగ్గరికి పోతా అన్నారు. పోయినరానే ప్రధానమంత్రి దగ్గరికి తెలంగాణ రాజకీయ నాయకులు పోయినరా? పోలే. ఎందుకు పోలే? ఎందుకంటే ప్రధానమంత్రి గారితో వీరికి ఎటువంటి అండర్స్టాండింగ్ లేకపోతే, ఎటువంటి లాలూచి లేకపోతే అపాయింట్మెంట్ ఎప్పుడో వస్తుండే, అఖిలపక్షం ఢిల్లీకి పోతుండే. కానీ బీజేపీ పార్టీని కాపాడడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం మనని ఢిల్లీకి తీసుకుపోకుండా ఒక తుపేల్ ధర్నా పెట్టిండ్రు. అక్కడ ఏం చేసిర్రు, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ట్రైన్లు కట్టుకొని ఢిల్లీకి పోయినరు, ఆడ కూర్చున్నారు. ఇక పొద్దున్న బ్రేకింగ్లు టీవీలలో, ఇక రాహుల్ గాంధీ వచ్చే, రాహుల్ గాంధీ వచ్చే, ఇక మా రాహుల్ గాంధీ వచ్చి ఢిల్లీలో మాట్లాడతాడు, గర్జిస్తాడు, బీసీ బిల్లు వస్తుంది తెలంగాణలో అని చెప్పింది. చివరికి ఏమైంది, రాహుల్ గాంధీ రాలే. ఎందుకు రాలేదంటే ఏం ఆన్సర్ లేదు, ఏం జవాబు లేదు. మళ్ళా గాడ మన తెలంగాణ బీసీ బిడ్డలే, కాంగ్రెస్ వాళ్ళే పాపం, అయినా బీసీలే కదా, కాంగ్రెస్ నాయకులే వాళ్ళ కూర్చున్నారు. ఆడికి ఇదే మన ముఖ్యమంత్రి గారు పోయి ఢిల్లీలో మాట్లాడిండు. పోనీ ఢిల్లీలో మన ముఖ్యమంత్రి గారన్నా మొత్తం దేశానికి అర్థమయ్యేటట్టు హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడతాడంటే మళ్ళా గాడకి ఇదే తెలుగు ఉపన్యాసం ఇచ్చే. ఇక మరి దానికి ఢిల్లీకి పోవడానికి నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. అది గల్లీలో పెట్టుకోవచ్చు కదా మీటింగు. మేమేమంటున్నాం, బీసీ బిల్లు ఢిల్లీలో పాస్ కావాలంటే ఢిల్లీ వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి, ఢిల్లీ వాళ్ళ మీద ఒత్తిడి పెరిగే భాష చెప్పాలి, మోడీ గారిని ఒత్తిడి పెంచేటటువంటి పని చేయాలి, బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలి. మీకు ఎటువంటి లాలుచి లేకపోతే వెంటనే ఆ ప్రయత్నం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాను. ప్రధానితోని లాలిస్ ఉన్నది కాబట్టి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతలేదు, బిల్లు మీద ముంగటికి పోతలేదని కవితక్క గరానికొచ్చింది. సర్వే వివరాలను అసెంబ్లీలో పెట్టకుండా ఏఐతోని అధ్యయనం చేసినాకనే రిజర్వేషన్లు అన్నారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, అనుముల ఇంటెలిజెన్స్ అన్న కవితక్క అనుముల ఇంటెలిజెన్స్ ను వాడి కులగణనను తప్పుదోవ పట్టించి బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఫైర్ అయింది. ఈ అనుముల ఇంటెలిజెన్స్ తోని రాష్ట్రానికి ప్రమాదం. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు పోతే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కండ్లవర్తలేదని ఎడ్డిచ్చింది. మరిక పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని చాలా రోజుల సంది బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి బీసీల కోసమే పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.